హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. కొత్త ప్రాజెక్టుల ప్రకటనలతో సర్ప్రైజులు ఇవ్వడం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి అలవాటైపోయింది. ఫౌజీ అనే ప్రాజెక్ట్ ఉందని అసలు ప్రచారమే జరగలేదు. అప్పటి వరకు హను రాఘపూడి పేరు తెరపై కూడా రాలేదు. కట్ చేస్తే ఎలాంటి హంగామా లేకుండా ఫౌజీ స్టార్ట్ అవ్వడం, పట్టాలెక్కించడం అంతా వేగంగా జరిగిపోయింది. ఇలా జరుగుతుందని హను రాఘపూడి కూడా గెస్ చేసి ఉండడు. ప్రభాస్‌తో సినిమా చేయాలంటే ఒక 5 ఏళ్లైనా వెయిట్ చేయాలని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ప్రభాస్ లైనప్‌లో 'సలార్ 2', 'కల్కి 2', 'స్పిరిట్' ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి 5 ఏళ్ల వరకు ఆయన వైపు చూసే అవకాశమే ఉండకపోవచ్చని భావించి ఉండొచ్చు. కానీ ఫౌజీకి డేట్లిచ్చి 'రాజాసాబ్'ని కూడా పక్కన పెట్టి పనిచేయడం అన్నది ప్రభాస్‌కే చెల్లింది. మరి ఇదే కోవలో ప్రశాంత్ వర్మ సినిమా కూడా పట్టాలెక్కుతుందా అన్నది చూడాలి. ప్రభాస్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా మొదలవుతుందని వార్తలొస్తున్నాయి. 'హనుమాన్' పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ తనకంటూ ఒక యూనివర్స్‌ని క్రియేట్ చేసుకొని సినిమాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కన్నడ నటుడు రిషబ్ శెట్టితో 'జై హనుమాన్' ప్రకటించాడు. సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో 'హనుమాన్' తర్వాత కథనే ప్రశాంత్ వర్మ ప్రభాస్‌తో తీస్తున్నాడు అన్న ప్రచారం కూడా మొదలైంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఇదే కనుక నిజమైతే ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రభాస్ మరింత పవర్‌ఫుల్ గా కనిపిస్తాడు. ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులు ప్రకటిస్తున్నాడు తప్ప అవి పట్టలెక్కడం లేదు. 'డార్లింగ్'తో మాత్రం ఇలాంటి సిల్లీ వార్త కాకూడదని అభిమానులైతే ఆశిస్తున్నారు.